హరి ఓం. అందరికీ నిన్నటి శ్లోకాలు ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 55వ శ్లోకం నుంచి చదువుదాం. స్థిత ప్రజ్ఞ లక్షణాలు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమాసీత వ్రజేత కిం. కొంచెం అక్కడ ఆగి స్ట్రెస్ తీసుకుని చెప్పాలి. కిమాసీత వ్రజేత కిం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. మామూలుగా మనం చదివేటప్పుడు ఏంటంటే అలవాటు ప్రకారం హరంతి ప్రసభం మనః, హరంతి ప్రసభం మనః, జస్ట్ ఒక చిన్న గ్యాప్ అక్కడ. హరంతి ప్రసభం మనః. ఇక్కడ వరకు మనకి నిన్న అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా సమాధానాలు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు, అతని నడవడిక ఎలా ఉంటుంది, అతను ఏం తింటాడు, ఇవన్నీ అడిగాడు. అంటే అతని జీవన విధానం ఎలా ఉంటుంది
ఎందుకనంటే అతని యొక్క ప్రజ్ఞ, అంటే అతని యొక్క జ్ఞానం స్థిరంగా ఉన్నటువంటి వాడు, అంటే ఆత్మతత్వాన్ని అనుభవ జ్ఞానం పొందుతున్నటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది ప్రశ్న. దానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఎందుకనంటే ఇంతకు ముందు శ్లోకాల్లో బుద్ధియోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి ఆ బుద్ధిలో ఉండేటటువంటి జ్ఞానం, అందరికీ జ్ఞానం ఉంటుంది, అయితే ఏంటంటే అప్లైడ్ నాలెడ్జ్ అంటాం. అప్లైడ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే మనకి మామూలుగా జ్ఞానం తెలుసుకోవటం ఒక ఎత్తు, కానీ ఆ జ్ఞానాన్ని వాడుకలోకి తీసుకురావటం ఇంకొక ఎత్తు. చాలామందికి జ్ఞానం అనేది ఉంటుంది, ఆ జ్ఞానాన్ని వాడుకలోకి అప్లై చేయడం అంటాం, అప్లైడ్ సైన్స్ అంటాం. ఇప్పుడు చిన్నప్పుడు మనందరం కూడా a+b² అది నేర్చుకున్నాం, a²+b²+2ab. జీవితంలో ఎప్పుడన్నా మనకు ఉపయోగపడింది అది? నేర్చుకున్నాం, ఎగ్జామ్స్లో రాసి వదిలేసాం అంతే. ఆ సైన్ తీటా కాస్ తీటా ఇవన్నీ ఏవో నేర్చుకున్నాం, అయితే జీవితంలో ఎప్పుడు అప్లై చేయడానికి, దాన్ని వాడటానికి మనకు ఎప్పుడు అవకాశం రాలా. ఎవరో సైంటిస్టులు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో వాడుకుంటుంటారు. ఇక్కడేంటి, నువ్వు కూడా తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జ్ఞానం, దాన్ని అప్లై చేయటం అంటే నీ జీవితంలోకి దాన్ని భాగంగా తీసుకొచ్చినప్పుడు దాన్ని అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. వాడు ఎలా ఉంటాడు ఈ ప్రపంచంలో? కొత్తగా ఏమన్నా కనిపిస్తాడా? అతనికి ఏమన్నా, అతన్ని పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ అంటే ఈ లక్షణాలు కనుక ఉంటే ఇతను దీని కోవకి చెందినవాడు అని మనం టిక్ చేసుకోవచ్చు. కాబట్టి అతను ఎలా ఉంటాడో ఇక్కడ చెప్తున్నాడు అనమాట భగవానుడు నిన్న. ఎవరైతే ఇక్కడ రెండు విషయాల్ని మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. మనోగతాన్ సర్వాన్ కామాన్, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అన్ని కోరికలు, ఈ కోరికలన్నీ వాస్తవంగా ఎక్కడ జనిస్తున్నాయి? మన లోపల మనోగతాన్, మన మనసులో జనిస్తున్నాయి కోరికలు. కాబట్టి ప్రతి కోరిక యొక్క ఆరిజిన్ పాయింట్, ప్రారంభం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మన మనసులో ఉంటుంది. కాబట్టి ఈ మనసులో ఉద్భవిస్తున్నటువంటి కోరికలన్నింటినీ కూడా ప్రజహాతి, దూరంగా పెట్టేసినటువంటి వాడు. పెట్టడమే కాకుండా మరి తన యొక్క ఆనందం కోసం తన మీద తానే డిపెండ్ అయినటువంటి వాడు. ఆత్మన్యేవాత్మనాతుష్ట, తన ఆత్మజ్ఞానాన్ని ఆత్మానందాన్ని తెలుసుకుని ఆత్మానందంలో నిరంతరం రమిస్తూ ఉండేటటువంటి వాడు. చూసినటువంటి ప్రతిదాంతో తగులుకోనటువంటి వాడు. యస్సర్వత్రా నభిస్నేహ, ఎందుకని నువ్వు తగులుకున్నావా, ఇది నాకు కావాలి అని అనుకున్నావా, ఏం జరుగుతుంది? తత్తత్ ప్రాప్య శుభాశుభం, అది మంచిదవుతుందో చెడ్డదవుతుందో అని తెలియదు. ఒకవేళ మంచిదనుకోండి ఓ పొంగిపోతాం, చెడ్డదనుకోండి దుఃఖిస్తాం. అందుకని అనభిస్నేహ, అనవసరమైనటువంటి అటాచ్మెంట్స్ పెట్టుకోనటువంటి వాడు, వాటి వల్ల వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు కష్ట నష్టాలకి దూరంగా ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠితం అవుతుంది అని చెప్పారు. వెంటనే తర్వాత శ్లోకంలో ఒక ఉదాహరణ, తాబేలు ఏ విధంగా అయితే తన యొక్క అంగాల్ని ఉపసంహరించుకుంటుందో, అంటే ఏ విధంగా ఇంద్రియాలు ప్రపంచంలోకి వెళుతున్నాయి అని అర్థమవంగానే జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ ఇంద్రియాలని వెనక్కి తీసుకొస్తాడు. అంటే ఆ ఇంద్రియాలకి దాని మీద ఉండేటటువంటి స్పృహని తీసి అవతల వారేస్తాడు అన్నమాట. ఏదైనా కానీ మాలలు దయచేసి రేపటి నుంచి ఇట్స్ ఎ స్ట్రిక్ట్ రూల్, ముందే తెచ్చివ్వండి. క్లాసు స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఇంకా ఎవ్రీబడి ఎక్కడ వాళ్ళు అక్కడే. ఇది మాత్రం దయచేసి ఎవరైనా తెచ్చేవాళ్ళు ఉంటే అయిపోయిన తర్వాత వేయండి, క్లాస్ అయిపోయిన తర్వాత, లేదా ముందే తీసుకొచ్చేసేయండి. తీసుకొస్తే వేస్తారు. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా దాదాపుగా ఎవరు మూవ్ కావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి కూర్చోండి. ఓకే. సో ఇప్పుడు ఆ కోరికలన్నీ కూడా ఏవైతే లోపల ఉద్భవించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రపంచంలోకి వెళ్ళి తీర్చుకోవాలి అని ఇంద్రియాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు తాబేలు ఏ విధంగా అయితే ఉపసంహరించుకుంటుందో ఆ విధంగా తనని తాను ఈ ప్రపంచం నుంచి విత్డ్రా చేసుకునేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని తాబేల్ని ఒక ఉదాహరణగా చూపించారు అక్కడ. తర్వాత విషయా వినివర్తంతే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక విషయము ఏదో మనకి ఇష్టమైనటువంటిదో, ఒక తినే పదార్థమో లేకపోతే ఏదైనా సరే, దాన్ని మనం ఒక ఆనందం కోసమో సంతోషం కోసమో సుఖం కోసమో అనుభవిస్తాం. అనుభవించేసామని మనం అనుకుంటాం, తీరిపోయింది అయిపోయిందని అనుకుంటాం. కానీ అది ఏం చేస్తుంది? రసవర్జ్యం, లోపలికి వచ్చి ఏదో ఒక దాన్ని మాత్రం వదిలి వెళ్తుంది. అది
మనకు తెలియనటువంటి ఒక ముద్రను లోపలేసి వెళ్ళిపోతుంది. ఒక రీసెర్చ్ జరిగింది ఏంటంటే, మన దోమలు ఉంటాయి చూసారా, మా మామూలు ఇంట్లో ఉండే దోమలు, వాటి కుట్టే విధానం మీద ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది. అవి ఏం చేస్తాయంటే, దాదాపు 1 కిలోమీటర్ ముందు నుంచే కనుక్కుంటాయట అవి. కిలోమీటర్ దూరం నుంచే నాకు అనుకూలమైనటువంటి రక్తం ఎవరి దగ్గర ఉంది అని. ఆ వాసన ఎలా పడతాయో తెలీదు, అని వచ్చేసాయి అంతే. అవి సినిమాలో వచ్చినట్టు వచ్చేస్తాయి మన దగ్గరికి. వచ్చి ఇప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి. నన్ను బాగా కొడతాయి దోమలు, ఎందుకు తెలియదు మరి. నా బ్లడ్ అంత టేస్టీగా ఎందుకు ఉంటుందో నాకు తెలియదు, కానీ నన్ను బాగా కొడతాయి దోమలు. ఎక్కడికి వెళ్ళినా కొడతాయి అవి. వస్తాయి, వచ్చి ఏం చేస్తాయి, సైలెంట్గా నేను పని చేసుకుంటున్నప్పుడు అది ఎంత ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తామంటే, దోమల్ని ఎప్పుడన్నా సైకాలజీ అబ్జర్వ్ చేయండి. మీరు ఎదురుగా అవి కుట్టవు, అవి చెయ్యి మనం ఇట్లా తిరిగి పని చేస్తున్నాం అనుకోండి, కరెక్ట్గా ఇక్కడ కుడతాయి అన్నమాట. ఎందుకంటే మనం చూడకుండా ఉంటాం వాటిని. ఇక్కడ కుడతాయి, ఇక్కడ. అదేం చేస్తుందంటే, కుట్టేటప్పుడు ఏం చేస్తుందంటే, కుట్టే ముందు మామూలుగా ఏ విధంగా అయితే ఆపరేషన్ చేసే ముందు మనకేం చేస్తారంటే డాక్టర్స్ ఎనస్థీషియా ఇస్తారు నొప్పి తెలియకుండా. అది కూడా ఏం చేస్తుందో తెలుసా, దాని లాలాజలాన్ని ముందు లోపలికి ఎక్కిస్తుంది. అది సైలెంట్గా ఎక్కిచ్చేస్తుంది, మనకు తెలియదు. ఆ తర్వాత దాని కొన్ని లోపలికి ఇరికిచ్చి చర్మంలోకి ఇంక దానికి కావలసినంత పీల్చుకుంటుంది. ఆ పీల్చుకున్న తర్వాత అది ఎంత, ఆ ఎనస్థీషియా ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఉంటుంది దాని ఎఫెక్ట్ అంతే. దాని పైన చేసుకుంటుంది. ఈ లోపల మనకి తెలిసిందా ఇట్లా అంటాం, చచ్చిపోతుంది అది. ఒక్కొక్కసారి ఏంటంటే దానికి రాడార్ సిస్టమ్ ఉంటుంది అనమాట, టక్మని తప్పించేసుకుంటుంది. అది మనం కొట్టే లోపల మనకి దెబ్బ తగులుతుంది కానీ దానికి ఏం కాదు, అది వెళ్ళిపోతుంది అది కదా. కానీ విచిత్రం ఏంటంటే ఆ తర్వాత మొదలవుతుంది గుగ్గి గుగ్గి గుగ్గి. అయిపోయింది, దానిపైన అది చేసింది. మామూలుగా ఇంజక్షన్ వేస్తే కూడా మనకు అంత దురద పెట్టేటదండి. ఏం చేసింది, అది వచ్చి కుట్టింది. కుట్టినప్పుడు ఏం చేసిందంటే దాని లోపల లాలాజలం లోపల విడిచిపెడుతుంది చూసారా, అది చంపుతుంది మనని. ఇంకా గోక్కోవడమే గోక్కోవడం. మనము అంతే, ప్రపంచంలో అన్నీ ముట్టుకుంటాం, తర్వాత గోక్కుంటాం. ఈ మనసు ఏం చేస్తుందంటే రసవర్జ్యం, అవన్నీ వచ్చి ఏం చేస్తాయి, లోపల ఏదో ఒకటి విడిచిపెడతాయి. అవన్నీ మన లోపల మన మనసులో ముద్రల్ని విడిచిపెడతాయి. తర్వాత మనం ఏం చేస్తాం, వాటి గురించి ఆహా ఎంత బాగుంది, భలే ఉంది కదా, ఇవే ఆలోచనలు. ఇంకా అయితే మరి ఈ ఆలోచనలన్నీ పోవాలంటే ఏం చేయాలి, పరం దృష్ట్వా నివర్తతే. నీ దృష్టి ఎప్పుడైతే ఉత్తమమైనటువంటి దాని వైపు తిరిగిందో అప్పుడు ఈ అల్పమైనటువంటివన్నీ కూడా మీకు కనిపించడం మానేస్తాయి. ఎప్పుడైనా చూడండి, సూర్యుని చూడండి, ప్రపంచాన్ని మీరు అందరినీ చూస్తుంటారు. ఒకసారి సూర్యుని చూడండి, సూర్యుడిని చూసిన తర్వాత ఒక్క క్షణమే, ఎక్కువసేపు చూడొద్దు. సూర్యుడిని చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ కింద చూడడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏం కనిపిస్తుంది. పరం దృష్ట్వా ఒక్కసారి ఉత్తమమైనటువంటి దాన్ని చూడగలిగితే అల్పమైనటువంటి వాటి మీద మనకి వ్యామోహం పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలంటేనండి, ఉత్తమమైనటువంటిది ఏది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధన అంతా కూడా అదే. ఏది ఉత్తమం, ఈ ప్రపంచంలో నేను పొందేటటువంటి అనుభవాలు ఉత్తమమా, ఈ అనుభవాల కోసం నేను పొందేటటువంటి విషయాలు ఉత్తమమైనటువంటివా, ఏది ఉత్తమం అని తెలుసుకుంటూ పోతూ ఉంటే ఉత్తమమైనది కనిపించినప్పుడల్లా అల్పమైనటువంటి దాని మీద ధ్యాస తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పి, అయితే ఇంత ప్రయత్నం చేసినప్పటికీ, ఇంత ఇంద్రియ నిగ్రహం కలిగినప్పటికీ అయినా ఏం జరుగుతుందట, యతతహాపి ప్రయత్నం. ఇదంతా కూడా ప్రయత్నం కదా. నిజంగా చూడండి, రోజు సాయంత్రం 6 గంటలు అవ్వంగానే అందరూ ఇక్కడికి రావాలి, ఒక ప్రయత్నం కదా. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఇక్కడ ప్రయత్నం. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎప్పుడో ఒకరప్పుడు మిస్ అవుతాం మనం. ఎందుకని, ఏదో సమ్ రీజన్స్, మనకి ఇంట్లో ఎవరన్నా రావటమో, లేకపోతే అనివార్యమైనటువంటి కారణాలు, సంబడి ఇన్ ద హాస్పిటల్, ఏదన్నా కానివ్వండి, ఒక్కొక్కసారి మిస్ అవుతాం. అప్పుడు ఏంటంటే మనం దీన్ని పక్కన పెడతాం, వెళ్ళిపోతాం. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనివార్యమైనటువంటి సమయాల్లో, సందర్భాల్లో తప్పదు. మన విషయంలో కూడా అంతే. ఎంత ప్రయత్నం చేసేటటువంటి సాధకుడైనప్పటికీ కూడా, ఎంత ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం కలిగినప్పటికీ కూడా, యతతో హ్యపి కౌంతేయ,
ఎంత ప్రయత్నం చేసినటువంటి వాడైనా సరే ఇంద్రియాణి ప్రమాధీని, ఈ ప్రమాధీని చాలా మోస్ట్ డేంజరస్ ఇంద్రియాలు ఇవన్నీ కూడా. అవి ఏం చేస్తాయంటే మన్ని మభ్యపెట్టి టక్మని వెళ్ళిపోతాయి బయటికి. అవి మన్ని ఏమార్చి వెళ్ళిపోతాయి బయటికి. అవి మన్ని తప్పుదోవ పట్టించి అవి బయటికి వెళ్ళిపోతాయి ప్రపంచంలోకి. అరే మనం అంతా నిగ్రహంలో ఉంది అని అనుకుంటున్నాం, ఆహా మళ్ళా తీసుకుని వెనక్కి రావాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా వెనక్కి చేయాల్సిందే రిపీటెడ్గా. అదే మళ్ళీ ఇంద్రియాలు వెళ్ళిపోతున్నాయండి ప్రపంచంలోకి. ఆయన ఎవడో చెప్పాడంట, అరే అందరూ జనవరి 1కి ఏదో ఒక రిజల్యూషన్ తీసుకుంటారు. మామూలుగా జనవరి 1కి అందరూ ఏదో ఒక రిజల్యూషన్ తీసుకుంటారు. అంటే ఈ సంవత్సరంలో నా జీవితంలో ఏదో ఒక మార్పు రావాలి అని చెప్పి ఏదో ఒకటి చేయడం మొదలు పెడతారు జనవరి 1 నుంచి. జనరల్గా జరిగేది ఏంటంటే జనవరి 1 నుంచి నేను ఇవాళ నుంచి రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటాడు. ఏ రోజు మార్నింగ్ వాక్ చేయనోడు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో చేయాలి. అది ఇట్లాంటివి ఉంటాయి, కొన్ని పెట్టుకుంటారు సరదాకి. ఒకడు ఏమనుకున్నాడంటే సిగరెట్ మానేయాలి అని అనుకున్నాడు. మొత్తాన్ని మానేశాడు వాడు. జనవరి 1 నుంచి మానేశాడు. మానేసిన తర్వాత వెళ్ళాడు ఫ్రెండ్ దగ్గర చెప్పాడు అనమాట. వెళ్ళి అరే ఓ 15 రోజుల తర్వాత, అరే జనవరి 1 నుంచి నేను సిగరెట్ తాగటం మానేశా అన్నాడు. అంటే ఆ ఫ్రెండ్ గారు అన్నాడు అనమాట, ఇదే ఫస్ట్ టైమా అన్నాడు. ఇదే ఫస్ట్ టైం మానేశాను నేను తాగటం. ఇప్పటి వరకు నేను 8 సార్లు మానేసా తెలుసా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒకసారే మానేసావు, నేను 8 సార్లు మానేసా తెలుసా. అంటే అర్థం ఏంటి? 8 సార్లు మానేసినా 8 సార్లు మళ్ళా మొదలు పెట్టాడని అర్థం. ఎతతో హేపి అది ప్రయత్నం చేస్తాడు పాపం. ప్రతి సంవత్సరం జనవరి 1కి అనుకుంటాడు మానేద్దామని. ఎతతో హేపి మళ్ళీ వెళ్ళిపోతుంది మనసు దాని మీదకి. ఓ 2 రోజులు 3 రోజులు వారం రోజుల తర్వాత అదే మానవుడు కూడా అంతే. ఈ విషయాల మీద ఆసక్తి ఏదైతే ఉంటుందో అది లాక్కెళ్ళిపోతుంది ప్రపంచంలోకి అని చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాన్ సర్వాన్ సంయమ్య, వాటినన్నిటినీ కూడా సంయమనం, ఈ పదం చాలా ముఖ్యమండి. మాటి మాటికి చాలాసార్లు మనకు భగవద్గీతలో వస్తూ ఉంటుంది సంయమనం. సంయమనం అంటే ఏంటంటే నిగ్రహించుకోవటం. దేన్ని నిగ్రహించుకోవటం? ఆత్మ సంయమనం, నన్ను నేను నిగ్రహించుకోవటం. ఇంద్రియ సంయమనం, ఇంద్రియాన్ని నిగ్రహించటం. మనో సంయమనం, మనసుని నిగ్రహించటం. సంయమనం అంటే నిగ్రహించడం. సంయమనం పాటించండి అని అంటారు. ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, సంయమనం పాటించండి అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండండి, అనవసరంగా కోట్లాడికి రావద్దు, సెల్ఫ్ రిస్ట్రెయింట్గా ఉండటం అనమాట. సంయమ్య అన్నిటినీ, ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహంలో పెట్టి యుక్త మత్పరః, యుక్తుడివై అంటే మనస్సును పూర్తిగా లగ్నం చేయి. ఎవరి మీద లగ్నం చేయమంటున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా చెప్తున్నాడు అనమాట, మత్పరః, నన్ను ఉత్తమం. ఇంతకుముందు దాకా ఏంటంటే పరం దృష్ట్వా అన్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు శ్లోకంలో పరం దృష్ట్వా అన్నాడు. పరాన్ని చూసినట్టయితే, పరాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇవన్నీ పోతాయి అని చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో. ఇప్పుడు ఆ పరం ఎవరు? ఆ పరం అంటే ఎవరు? ఇక్కడ ఏమంటున్నారు?
మత్పరహ, నేనే ఆ లక్ష్యం. నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఆ సీత ఉండాలి. కాబట్టి మన లక్ష్యం అంతా ఎవరు? పరమాత్మ. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటే దయచేసి శ్రీకృష్ణుడిని ఇక్కడ ఏదో గోపాలకృష్ణుడిగానో, గోపికా కృష్ణుడిగానో, యశోదానందనుడిగానో, కంసుడిని సంహరించినటువంటి కృష్ణుడిగానో, లేకపోతే ఇట్లా అర్జునుడి బావగానో, అర్జునుడి రథసారథిగానో అట్లా తీసుకోవద్దండి. ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ పరమాత్మ. ఆయన్ని తాను పరమాత్మతో ఐడెంటిఫై అయ్యి తన యొక్క స్వస్వరూపంతో తాదాత్మ్యం చెంది చెప్తున్నటువంటి మాట ఇది. అహంకారంతో చెప్తున్నటువంటి మాట కాదు ఇది. నన్ను లక్ష్యంగా పెట్టుకో అని చెప్పడంలో అర్థం ఏంటంటే, నా స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకో, నన్ను లక్ష్యంగా పెట్టుకో. పెట్టుకుని ఏం చేస్తావు? యస్య ఇంద్రియాని వసేహే, ఎవరి ఇంద్రియాలైతే అప్పుడు వశీకరణంలో ఉంటాయో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించిన తర్వాత మనసు ఎక్కడ ఉండాలి? ఉత్తమోత్తమైనటువంటి పరమాత్మ మీద ఉండాలి. ఆ పరమే ఇక్కడ పరమాత్మ. ఆ పరమాత్మను చూసినప్పుడు ఈ ఇంద్రియ విషయాలు, భోగాలు ఇవన్నీ నిజంగా అండి ఒక రకంగా చూడండి, మనకి కూడా ఏదైనా మనసు ఒక దాని మీద లగ్నమైందనుకోండి, అంటే సపోజ్ ఒక్కొక్కసారి మనం టీవీ చూస్తూ ఉంటాం, సీరియస్గా చూస్తూ ఉంటాం, సమ్ న్యూస్ ఏదో ఇంపార్టెంట్ థింగ్ ఏదో చూస్తూ ఉంటాం. అలా చూస్తున్నప్పుడు పక్కన ఏదన్నా జరుగుతోందనుకోండి, ఎవరన్నా వెళ్ళారనుకోండి, అసలు ఇప్పుడే కదయ్యా నీ ముందు నుంచి వెళ్ళాను అంటావు, కానీ మన మనసు ఎక్కడుంది? ఆ టీవీ లేకపోయి కనుక ఉంటే అక్కడ ఎవరు కదిలారు అనేటువంటి తెలుస్తుంది. కానీ నా దృష్టి అంతా దేని మీద ఉంది? ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళా, నేను కూర్చున్న తర్వాత అక్కడ సినిమాలో ఆ హీరోలు అందరూ యాక్టర్లు అందరూ జరుగుతోంది, సినిమా బ్రహ్మాండంగా జరిగిపోతున్న సమయంలో నేను ఇక్కడ కూర్చున్నటువంటి వాడిని, సినిమా చూస్తున్నటువంటి వాడిని, మీరందరూ వెళ్ళే ఉంటారు సినిమా హాల్లో, సినిమాలు చూసే ఉంటారు. ఆ సినిమా చూస్తున్నంతసేపు మీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆ టైంలో మీకు మీ పేరు కానీ, మీ భార్య పేరు కానీ, మీ భర్త పేరు కానీ, మీ పిల్లల పేర్లు కానీ, మీరు తలకి ఏ బ్రాండ్ కొబ్బరి నూనె రాసుకున్నారో, ఏమన్నా మీరు ఏం చదువుకున్నారో ఏమన్నా గుర్తుంటుంది ఆ టైంలో? ఏముంటుంది? ఎందుకని మనసు ఎక్కడుంది ఆ టైంలో? ఏదో తెలుసుకోవాలి, ఏదో జరుగుతోంది, ఏదో చూడాలి అనే ఆత్రుతతోటి దృష్టి అంతా కూడా సినిమా మీద ఉంది. అప్పుడు మిగతావన్నీ కూడా ఇంకేం కనిపించవు. ఇక్కడ కూడా ఏంటి? పరం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మని మనం చూడాలి అని అనుకున్నప్పుడు అంత ఈజీ కాదండి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, లక్షణాన్ని, స్వభావాన్ని తెలుసుకుని ఆయన యొక్క దివ్యమైనటువంటి తత్వంతో లయం అవటం అంత ఈజీ కాదు. అందుకనే ఏం చేశారు? మనకి ఇన్ని భాగవతం అంతా పెట్టారు. ఎందుకని? భగవంతుడి లీలలు వినండి రా, చదవండి రా, చూడండి రా నాయనా అని. అలా చూస్తూ ఉంటే నెమ్మదిగా మనసు ఆయనలో లగ్నం అవుతుంది. తర్వాత భక్తి పారవస్యంలో మనల్ని మనం మర్చిపోతాం. అప్పుడు ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వస్తాం నెమ్మదిగా, ఎవరి శ్రీకృష్ణుడు అని అర్థం చేసుకోవడానికి. మొదట్లో శ్రీకృష్ణుడు మనకి చక్కగా అల్లరి పనులు చేసేటటువంటి, వెన్న దొంగతనం చేసేటటువంటి కృష్ణుడే కనిపిస్తాడు. కానీ భగవద్గీత దగ్గరకు వచ్చేసరికి ఆయన యొక్క స్వరూప జ్ఞానాన్ని మన ముందు ఉంచుతాడు. ఆయన ఆ స్వరూపంలోంచి చెప్తున్నటువంటి మాట, నన్ను పరంగా తీసుకో, నీ దృష్టి అంతా నా మీద ఉండాలిక అని చెప్పి, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అటువంటి వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెప్పిన తర్వాత 2 శ్లోకాలు ఒక మనని అంటే ఎట్లా ఉంటాయంటే మనకు ఒక మార్గదర్శకం చేసేటటువంటి శ్లోకాలు అన్నమాట. ఈ 2 శ్లోకాలని చదువుదాం, 2 కలిపి చదువుదాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధాత్ భవతి సమ్మోహః. క్రోధం ఎక్కడి నుంచి మొదలైంది? క్రోధం తీసుకెళ్లారు మొదటికి. ఎక్కడికి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ సార్ నాకు చాలా కోపం అండి, మా అబ్బాయికి కోపం అండి, మా ఆయనకి చాలా కోపం అండి, చాలామంది అంటూ ఉంటారు. అది కోపానికి ఆరిజిన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇది ఫస్ట్ ఏం జరుగుతుందో చెప్పారు సిరీస్ అన్నమాట. జాగ్రత్తగా స్టడీ చేయండి దీన్ని. విషయాన్ ధ్యాయతః పుంసః సంగః ఉపజాయతే. ఏం జరుగుతుందంటే పుంసః ఈ పురుషుడికి, మానవుడికి, పురుషుడు అంటే మానవుడు, ఈ మానవుడికిట ధ్యాయతః ధ్యానం చేస్తే, దేని గురించి ధ్యానం చేస్తే? ఇక్కడ అది కాదు ధ్యానం. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, వెళ్తూ ఉంటే అదేదో పెట్టారు కదా, చెన్నై షాపింగ్ మాల్, దాని ముందు నుంచి వెళ్తున్నాం. అసలు మనకి సంబంధం లేని విషయం. వెళ్తుంటే బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ బొమ్మకి ఒక చీర కడతారు అన్నమాట. ఏం చేయలే, నేను ఊరికినే చూసా. ఏం చేశా? చూసిన తర్వాత ఏమైంది? ఇంతకుముందు చెప్పారు చూసారా శ్లోకంలో, రసవర్జ్యం రసోప్యస్య, లోపల ఏదో ఒక రసం పడుతుంది, ఒక ముద్ర పడుతుంది అన్న. లోపల ఒక ముద్ర పడింది. నేను చూసేసా, అయిపోయింది, ఇంటికి వచ్చేసా. లేకపోతే ఎక్కడన్నా ఒక రిసెప్షన్కి వెళ్ళానండి, ఎవరో వేసుకున్న బట్టలు చూసా, అయిపోయింది. చూశానంతే. అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ధ్యాయతః